అదిగో అమ్మా నాన్న ఎక్కడున్నారు? అమ్మా అమ్మా ఏంటమ్మా? అన్నం తెచ్చానే. ఆ పాకలో పెట్టమ్మా, వస్తున్నాం పద. అమ్మా జానకి, నువ్వు వెళ్ళేటప్పుడు డబ్బులు ఇస్తా గానీ ఇంట్లో సరుకులు పట్టుకెళ్ళు. ఇంతసేపు అయింది ఇంకా రాలేదేంటి వీడు? ఏమ్మా వంట అయిందా? నిన్నేనే వంట అయిందా? ఉండవే, తమ్ముడు టైలర్ కొట్టుకెళ్ళి ఇంకా రాలేదు. వంట అయిందా అంట. తమ్ముడు వంటి మీద సొక్కా చూస్తే గానీ దీనికి నిద్ర పట్టదు. అంతా నీ పోలికే. నీ పోలికి రాలేదు కదా. ఏమిట్రా ఎంతసేపు? నేనెంత కంగారు పడ్డానో తెలుసా? లోపల పద. సరిగ్గా కుట్టాడో లేదో ఒకసారి వేసి చూద్దాం. నీ జాకెట్ తిరుగు, అందరూ చూస్తున్నారక్క. అందుకే నా చొక్కాకు బదులు నీకు జాకెట్ కుట్టించుకొచ్చానక్క. అభీష్ట సిద్ధిరస్తు. ఏమండి రాఘవరావు గారు, మీ ఆశిత కదా ఏమన్నా తెలిందే? ఈ రోజే కోర్టులో తీర్పు. అమ్మవారికి మొక్కుకుంటే మంచి జరుగుతుందనే నమ్మకంతో వచ్చాను. ఏంటి పంతులు గారు నువ్వు అనేది? అవునమ్మా, నిన్న గుళ్ళో పక్కూరు జమీందారు రాఘవరావు గారు మీ అమ్మాయిని చూసిన వేళ విశేషం ఏమిటో గాని ఎన్నో ఏళ్లగా కోర్టులో పరిష్కారంగానే ఆశిత కదా తీర్పు ఆయన పక్షాన్ని వచ్చిందట. ఇక అంతే, ఇన్నేళ్లుగా పెళ్ళొద్దుంటున్న వారు కాస్త చేసుకుంటే మీ అమ్మాయినే చేసుకుంటానని గట్టి నిర్ణయం తీసుకున్నారు. ఆ శుభవార్త చెప్పమనే నన్ను మీ దగ్గరికి పంపించారు. అమ్మా ఇదిగో పెళ్లి కూతురు కూడా మాటల్లోనే వచ్చేసింది. అమ్మా జానకి, నీకు మహారాజు లాంటి మొగుడు రాబోతున్నాడమ్మా. ఏమిటే ఇదంతా నీ చాదష్టం కాకపోతే పిల్లనంత పెద్ద ఇంటికి పంపిస్తూ. ఎంత పెద్దింటికి పంపిస్తున్నా ఆడపిల్లని ఒట్టి చేత్తో అత్తారింటికి పంపటానికి కన్నకడుపు ఒప్పుకోవటం లేదయ్యా. అందుకే ఇట్లా తాపత్రయపడుతున్నా. సర్లే సర్లే కానీ త్వరగా కానీ అవతల వర్షం వస్తుంది. నీకు అన్నిటికీ తొందరనయ్యా, నువ్వు వెళ్ళి బయట పనులు చూసుకో. ఏమండి, ఏమిటి జానకి? మీ తాహతకు మా అమ్మ నాన్నకి సారగా ఈ ఊరే రాసివ్వాలనుంది. కానీ ఏమి ఇవ్వలేని పరిస్థితి వాళ్ళది. వాటన్నిటికంటే విలువైనది నాకిష్టమైనది ఒకటి ఉంది. మీరు ఒప్పుకుంటే నాతో తెచ్చుకుంటాను. నీకంత ఇష్టమైంది నేనెందుకు కాదంటాను. అలాగే తెచ్చుకో. ఏమండి, నాకు ఇష్టమైందని చెప్పానే, వీడే నా తమ్ముడు. వీడా? రాజు, ఈ రోజు నుంచి ఆయన నాకే కాదు నీకు కూడా దేవుడే. ఆయన ఏం చెప్పినా సరే అనాలి. ఏరా మాతో వస్తావా? ఓ బావ చెప్తే సరే.
లోపలికి రామ్మా. బావా అక్క బావా రేయ్, ఇంతకీ నువ్వెక్కడరా? ఇదిగో ఇక్కడ. ఏమిట్రా అడవాడు చేసేస్తున్నావు? చెప్తా, ముందు మీరు కళ్ళు మూసుకోండి. ఎందుకురా? అబ్బా మూసుకోమలనా? అదిగో బావా. ఇప్పుడు తెరవండి కళ్ళు. ఏమిట్రా ఇది? కొత్త బండి బావా, మీకోసం ప్రత్యేకంగా తయారు చేయించాను. వీడి పేరు భీముడు. రే భీముడు, అక్కా బావకు నమస్కారం చేయి. అక్క, అక్కడ గుళ్ళో అందరూ మీకోసం ఎదురు చూస్తుంటారు. మీరెళ్ళి తొలి పూజ చేస్తే గానీ ఉత్సవాలు మొదలవవు. పదండి, బయలుదేరండి. కానియండి. ఆ అమ్మాయి కూడా ఉంటే బాగుండేది కదండి. ఇంకెన్నాళ్ళు? రేపు పరీక్షలు అవగానే వచ్చేస్తుందిగా. అబ్బబ్బబ్బబ్బా, ఎక్కడ ఎంతసేపు? ఉండరా? కొత్త బులపాటు ఆ తొందర అలా ఉంటుంది లేకు. జాగ్రత్తగా పోనీరా. సర్లే. తప్పండి 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 తప్పుకోండి. మా అక్క బావ వస్తున్నారు. రండి బావా, రాక. నమస్తే. ఏం సుబ్బయ్య, బాగున్నావా? బాగున్నానండి. నమస్కారం. నమస్కారం బాబు. ఏ రావయ్య, పసుపు మంచి రేట్ వచ్చిందటగా? అవునండి, సంతోషం. నమస్తే. నమస్కారం రాఘవరావు గారు. ఏం చదువుతున్నారు గారు? మీ అబ్బాయిని కాలేజీలో చేర్పించారా? మీదయ్యా. నాదే ఉందయ్యా. నమస్తే. నమస్కారం బాబు. నమస్తే. నమస్కారం అమ్మా. జానకి, పూజ కాని. రాజు, రాజు, ఏంటి బావా? గీత వస్తుందిరా. ఏమిటి అలా ఉండిపోయావు? గీత వస్తుంది బావా. దానికని తర్వాలా? అయ్యో అయ్యో, నా కాళ్ళు చేతులు ఆడటం లేదే. ఈ విషయం 10 మందికైనా చెప్పకపోతే నా కడుపు ఈ ఉబ్బిపోతుంది. తైతక్కల తర్వాత టైం అవుతుంది. ముందు బండి తీసుకెళ్ళాలి, త్వరగా పదా పదా. బావ చెప్తే సరే. జానకి, 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 ఏమిటండి? నీ ముద్దుల కూతురు గీత వస్తుంది. గీత దానికి తర్వాలా? లక్ష్మమ్మ, వెంకయ్య, గీత వస్తుంది. మానుకొండ వచ్చింది. దిగండి బాబు, దిగండి. మా అక్క కూతురు ఎక్కడ? మా అక్క కూతురు ఎక్కడయ్యా? ఎవరయ్యా మీ అక్క కూతురు? మా అక్క కూతురు తెలీదా? నీకెవరయ్యా ఉద్యోగం ఇచ్చింది? నేను మావయ్య గీతని గుర్తుపట్టలేదా? అమ్మో అమ్మో, ఏమైంది మావయ్య? ఏమడు ఏంటి? నేను ఎవరైనా చూస్తే ఇంకెవరైనా? ఎవరు చూడలేదు. ఊరుకో మావయ్య. ఏమిటి అవతారం? లక్షణంగా లంగా ఉండి వేసుకోకుండా. ఇది లేటెస్ట్ ఫ్యాషన్ మావయ్య. ఏం ఫ్యాషన్? నా బొంద ఫ్యాషన్.
రాఘవరావు గారి కూతురు ఇలాగనే రావడం సరే సర్లే అక్క బావ నీకోసం ఎదురు చూస్తున్నారు పద. నా మంచి మావయ్య మామిడి పండులాగా మిసమిసలాడిపోతున్నావు. ఇంకా నయం కొరుక్కు తింటాను లేదు. హాయ్, నువ్వు పిలవగానే వచ్చేసిందే. బావ చెప్తే నేను సరే, నేను చెప్తే భీముడు సరే. సరే సర్లే ఎక్కు. ఆ, మావయ్య ఏంటి ఎక్కించవా? ఎక్కించేది? ఎక్కు. ఎక్కించాలట ఎక్కించాలి. ఆహా. అక్క బావా గీత వచ్చింది. ఓహో. రా గీత. ఎంతసేపు అక్క తొందరగా వస్తున్నాను రా. అమ్మా పరీక్షలు బాగా రాసావమ్మా? ఓ బ్రహ్మాండంగా రాశాను. నువ్వు కాదురా. బాగా రాశానన్నా, ఫస్ట్ క్లాస్ వస్తుంది. మంచిది. ఇదిగో లోపల రామా. ఆగాగు ఒక్క నిమిషం. ఇటు తిరుగు. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఇంట్లో దిష్టి, వీధిలో దిష్టి, నా దిష్టి, భీముడు దిష్టి. ఉమ్ము. ఆ, నా మొహం మీద కాదు, ఇక్కడ. వెనక్కి చూడకుండా చిన్నగా లోపలికెళ్ళు. ఏమిట్రా ఇదంతా? నీకు తెలీదు బావా, ఊళ్ళో ఎంతమంది కళ్ళు పడ్డాయో. అక్క లోపలికి తీసుకెళ్ళు. రామా. బావా అక్కడేదో గొడవ జరుగుతున్నట్టుంది. బావా నేను వెళ్ళి చూసొస్తా. నువ్వు ఆగు. నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి చూసొస్తాను. బావ చెప్తే సరే. ఆగండి ఆగండి. దండాలు బాబు, ఏం జరిగిందమ్మా? చూడండి బాబు, మేమెంతో కట్టుబడి మా ఊళ్ళో సారా అంగడి లేకుండా చేస్తే ఈ దొంగ సచ్చినోళ్ళు మా మొగుళ్ళ చేత బలవంతంగా దొంగ సారా కాపిస్తున్నారు బాబు. అవును బాబు, ఈ రోజు వీళ్ళే దగ్గరుండి దొంగసారా కాపిస్తున్నారు. రేపు కేసు లేకపోతే వీళ్ళే మళ్ళీ జైల్లో పెట్టిస్తారు. చెప్పండి. ఏమిటా వెంకటస్వామి, మీరే దగ్గరుండి సారా కాయిస్తున్నారా? ఏం పని ఇది? నువ్వెవరు అడగటానికి? అంతే కదా, వెళ్ళి నీ పని చూసుకో. ఇన్స్పెక్టర్. చలే బావయ్యా. నువ్వు ఉండు బావా, వీడంతా చూస్తా. ఆగమన్నా, కాస్త వెనక ముందు చూసి ప్రవర్తించు. నా బావ మీద చెయ్యేస్తావా? నిన్ను రాజు పద పద. జాగ్రత్త. అక్క అక్క ఆకలి దంచేస్తుంది, అన్నపెట్టు. వాడు బావ చక్క పట్టుకుంటాడా? పట్టుకుంటే కొడతావేంట్రా? కొడతానా నరుకుతానా? చూడక బావతో పెట్టుకుంటే ఆ ఇన్స్పెక్టర్నే కాదు దేవుణ్ణైనా సరే లెక్క చేయను. చాలేరా, ఈ మధ్య నీకు దూకుడు ఎక్కువైంది. రాజు రాజు, నిన్ను ఇన్స్పెక్టర్ గారు అర్జెంట్ గా స్టేషన్ కి తీసుకురామన్నారయ్యా. స్టేషన్ కా? ఏమిట్రా ఇదంతా? ఏం లేదక్క. ఏం లేకపోవడం ఏమిట్రా? ఏమండి ఏమండి? నువ్వు కాసేపు కూర్చోవయ్యా, నేను భోజనం వస్తాను. అలాగే. ఏమండి ఏమండి ఏమండి, ఆ పోలీసు వాడు ఎవడో వచ్చి మా తమ్ముడు స్టేషన్ రమ్మంటున్నాడు. రథవ పని చేసిన పోలీస్ స్టేషన్ కాక విందు భోజనాన్ని తీసుకెళ్తారా?
ఏమిటోనండి నాకు భయంగా ఉంది. పిచ్చిదాన, భయం ఎందుకే? వాడు ఈ రాఘవరావు బామరిది. నా మీద చెయ్యి వేసినందుకే పోలీస్ ఇన్స్పెక్టర్ని సాగుబాదాడే. వాడిని స్టేషన్ మీద పెడితే నేను ఊరుకుంటానా? భయపడకు, నేను తీసుకొస్తాగా. ఈయనొస్తారు బయట తీసుకురండి. ఎరా, ఒక పల్లెటూరు బయటగాడివి నా మీద చేస్తావా? ఎంత ధైర్యంగా నీకు? చెయ్యి నేను వేశాను కాబట్టే చితక్కొట్టు వదిలేశాను. అదే నువ్వేసుంటే పుచ్చ రేగ్గొట్టుండేవాణ్ణి. ఏం కూసావా? రాజు ఆగు. బావ చెప్తే సరే. ఇన్స్పెక్టర్, అతను వదిలిపెట్టండి. ఏంటయ్యా వదిలేది? నువ్వు ఇలా అంటావని తెలిసే నా ఏర్పాట్లతో నేను వచ్చాను. లాయర్ గారు, ఇన్స్పెక్టర్, ఇవిగో బెయిల్ పేపర్స్. అతను వదిలిపెట్టండి. కానిస్టేబుల్, సంతకం పెట్టుకుని అతను వదిలిపెట్టండి. అలాగే సార్. రాజు, ఆ పనిలో తొందరగా కానిచ్చి ఇంటికెళ్ళు. మీ అక్క దిగులు పడి కూర్చుంది. రాజు, ఇటు రావయ్యా. ఇక్కడ సంతకం పెట్టు. ఉహుం. ఏమిటయ్యా తలుపుతావు? పెట్టు. కుదరదయ్యా. పెట్టు మావయ్య. ఎలా పెట్టను గీత? నేను ఇది కదా. ఓహో, వేలు ముద్రగాడివే. సర్లే, పెట్టు. ఏయ్, ఇక్కడ కదయ్యా, ఇక్కడ పెట్టు. మావయ్య, మావయ్య, ఏంటే పొద్దునే బయలుదేరావు? మావయ్య, నన్ను అమ్మమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళవా? ఏంటి ఇప్పుడా? నాకు కుదరదు. మావయ్య, మావయ్య, ప్లీజ్ మావయ్య, తీసుకెళ్ళవు. హే, నాకు చాలా పనులు ఉన్నాయి. కావాలంటే నువ్వు వెళ్ళు. ఏ సింహాద్రి, ఏం చేస్తున్నావురా? ఇదిగో నువ్వు వెళ్ళి ఆ పొలం పనులు చూడు. పో. ఎరా భీముడు. రే రాజు, ఆ? ఏంటి బావా? ముందు ఆ పని ఆపి అమ్మాయిని వాళ్ళ అమ్మమ్మ ఇంటికి తీసుకెళ్ళు, సరేనా? సరే బావా, బావ చెప్తే సరే. చెప్తా. గీత, ఏంటి మావయ్య? అమ్మమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళమన్నావుగా, పద వెళ్దాం. ఇంకో రోజు వెళ్దాంలే. నీకు పనుందని చెప్పావుగా. హే, పని లేదు గిని లేదు, అది ఎప్పుడు ఉండేదేలే. రా వెళ్దాం, రా. ఆహా, సంచితో సహా వచ్చావు అనమాట. సరే సర్లే, వెనకాల ఎక్కు. జాగ్రత్త మావయ్య. రాజు, ఎక్కడికి ప్రయాణం? అదే నాన్న, మావయ్య అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామంటేను. రా మావయ్య. ఏంటి బావా, నువ్వు ఇప్పుడే వస్తున్నావా? మరి ఇందాక చూడు బావా, గీత నీ గొంతుతో మాట్లాడి నన్ను బోల్తా కొట్టించింది. ఇక్కడ ఇంత పని పెట్టుకుని అమ్మమ్మ వాళ్ళకి తీసుకెళ్ళమంటుంది. ఎలా బావా, నువ్వే చెప్పు. నాన్న, నాన్న, ప్లీజ్ నాన్న, తీసుకెళ్ళమని చెప్పు ప్లీజ్. సరే, తీసుకెళ్ళరా. వెళ్ళి త్వరగా వచ్చేయండి. మంచి నాన్న. ఏ గీత, పట్నం నుంచి అమ్మమ్మ తాతయ్యలకేనా? నాకు కూడా ఏమన్నా తెచ్చావా? నీకు మంచి ప్యాంట్లు తెచ్చాను మావయ్య. హాయ్, ప్యాంటా? నేను చెప్పినట్లు వింటానంటేనే ఇస్తాను. ఏంటి గీత? ఇక నుంచి నువ్వు పంచ కట్టుకోకూడదు. ఎంచక్కా ఎప్పుడు నేనిచ్చిన ప్యాంట్లు వేసుకుని దొరబాబులా ఉండాలి, సరేనా? అది సరే గాని హాయిగా పడవలో పోయి ఉండొచ్చుగా. చుట్టూ తిరిగి ఇలా సైకిల్లో ఎందుకు? నాకు ఇలాగే హాయిగా ఉందబ్బా. ఇదిగో రాను రాన్ని అల్లరి మితిమీరిపోతోంది. లా 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 లా. ఎందుకు మావయ్య ఆపావు? ఏం లేదు, ఇదిగో నువ్వు ముందు కూర్చో. వెనకేమైంది? వద్దులే, కొంచెం ఇబ్బందిగా ఉంది. నువ్వు ముందొచ్చి కూర్చో. బుజ్జి మావయ్య. ఇల్లు నొప్పేస్తుంది. బంగారు మావయ్య. ఏయ్, దిగు దిగు. ముందు భలే బాగుంది మావయ్య. ఉంటుంది ఉంటుంది, పద నడు. మావయ్య, 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 కూల్ డ్రింక్ తాగదని రా మావయ్య. ఎందుకో డబ్బులు దండగా. ఒట్టి పిసినారే. చూడమ్మా, మేము ఇలా పైసా పైసా కూడబెట్టేది మా కోసం కాదు, నీ కోసమే. రేపు నీకు వచ్చేవాడికి ఇవ్వద్దు, మూటలు మూటలు. ఏంటి, వచ్చేవాడికి ఇస్తావా? చెప్తా. గీత, నువ్వు లోపలికి వెళ్ళు, నేను ఇప్పుడే వస్తా. అలాగే. అమ్మమ్మ, తాతయ్య. ఎవరు? అమ్మమ్మ. నాయమ్మే, నా తల్లి, ఎన్నాళ్ళైందే నిన్ను చూసే. వచ్చి 2 రోజులు అయితే ఇప్పుడు రావటం. అది కాదమ్మమ్మ. చదువు పూర్తయిందమ్మా? అయింది తాతయ్య. పిల్ల చూడవయ్యా ఎంత చిక్కిపోయిందో. పట్నం తిండి అంతేనే. చాలే సంబడం.
వెళ్ళి ఆ మంచమై అలాగే జాకెట్ కూడా వదిలైపోయింది. అమ్మమ్మ ఇది నీకు ఆ? తాతయ్య అమ్మా రా తాతయ్య ఆ. ఇది నీకు నా అమ్మే నా తల్లి యావయ్యా ఆ. మన మనవరాలు మనకు బట్టలు తెచ్చిందయ్యా. ఉత్తి ముద్దులేనా లడ్డూలు కూడా చేశానమ్మా. తెస్తానుండు. నువ్వు వస్తున్నావనే చేసిందమ్మా. అయ్ లడ్డూలు తాతయ్య ఎలా ఆ, బ్రహ్మాండంగా ఉన్నాయమ్మా. ఆయా, నీ మనవరాలు చూసావా ఎంత ఎదిగిపోయిందో. ఆడపిల్లగా అదే ఎంతసేపు ఎదగాలి? పెళ్ళిడు కూడా వచ్చింది చేస్తేగా. అసలు మీ అల్లుడి దగ్గరకు వచ్చి మాకు అర్జెంటుగా మునిమనవాడు కావాలి, గీతకు వెంటనే పెళ్లి చేయండి అని చెప్పొచ్చుగా. పైసలు ఉండాలే గాని పూసలు కొదవా అని మీ నాన్న తలుసుకుంటే మహారాజు లాంటి సంబంధం నాకు తీసుకొస్తా. మహారాజద్దు, నాకు మామిడి పండు మావయ్య కావాలి. ఏమిటి? అబ్బే మామిడి పండు కావాలి. మామిడి పండు కావాలంటయ్యా. గీత తొందరగా ఆలస్యం అయిపోతుంది. ఏమిట్రా అడవుడి? ఏంటమ్మా బాగున్నావా? నాన్న బాగున్నావా? ఏమిట్రా సంచులో? విత్తనాలు నాన్న పనిలో పని కొరుకెళ్తున్నాను పదా. బాబు కాస్త అన్నం తినేలా. అమ్మో అక్క ఎదురు చూస్తూ ఉంటుంది. ఈ కన్న తల్లి చేత్తో కూడా ఒక ముద్ద తిను. సర్లే ఒక లడ్డు పెట్టు. తొందరగా తిను. తిను. ఆ, అందుకే ఇంటికి రానుంది. రేయ్ ఇది నీ ఇల్లురా. అవును కదా, ఇది నా ఇల్లు. పోనీ ఇంకో లడ్డు పెట్టు. మరి అక్కకి ఇగోనయ్యా ఈ అమ్మకి తీసుకెళ్ళి అమ్మ. పట్టుకో, అవతల నిమ్మతోడు నీళ్లు పెట్టాలి. వస్తాను అట్టాగి వస్తాను నాన్న. ఆ, అదా గీత రా రా. తాతయ్య వస్తాను తాతయ్య. మంచిది. ఇట్టొచ్చిందో లేదు హడావుడి చేసి తీసుకుపోతున్నాడు అమ్మని అడిగానని అలాగే చెప్పి. అమ్మమ్మ. యామయ్యా నాకు తెలియక అడుగుతాను, నేను మొగుడు గురించి మాట్లాడితే ఇది మామిడి పండు అంటదేంటి? ఓసి పిచ్చి మొహమా, మామిడి పండు అంటే మామిడి పండు లాంటి మొగుడు కావాలి అని అర్థం. ఏదైనా అడగటం ఆలస్యం ఆకాశంలోకి వెళ్ళిపోతాడు. నిన్ను అడగటం నా బుద్ధి తక్కువ. ఎవడు అడగమన్నాడు? మేము ఇలా పైసా పైసా కూడబెట్టేది మా కోసం కాదు, నీ కోసమే. రేపు నీకు వచ్చేవాడికి ఇవ్వద్దు మూటలు మూటలు. మీ నాన్న తలుసుకుంటే మహారాజు లాంటి సంబంధం తీసుకొస్తాడు. మావయ్య మావయ్య నువ్వా? హై, ఏంటే ఏమైంది నీకు? అయ్యో మావయ్య గట్టిగా అరవద్దు మావయ్య, అమ్మ నాకు తెలిసిపోతుంది మావయ్య. ఏంటి తెలిసిపోయేది? మావయ్య మరి గుండె ధైర్యం తెచ్చుకో. అబ్బా భయపెట్టుకుంటా, ఏం జరిగిందో చెప్పు. నాకు 3 నెలల నుంచి రాత్రి 7 గంటల తర్వాత కళ్ళు కనిపించట్లేదు మావయ్య. అంటే రేచీకట. గీత ఇప్పుడు ఏం చెయ్యాలి? నాకేం అర్థం కావట్లేదు. ఈ విషయం వెంటనే అక్కా బావకు చెప్పాలి. మావయ్య అమ్మ నాన్నకి ఈ విషయం తెలిస్తే తట్టుకోలేరు మావయ్య. ఊరుకో. ఎంత ఖర్చైనా సరే బావతో చెప్పి పెద్ద డాక్టర్ కు చూపించి నీ కళ్ళు వచ్చేలా చూస్తాను. లాభం లేదు మావయ్య, పట్టణంలో పెద్ద పెద్ద డాక్టర్లందరికీ చూపించాను, ఈ జబ్బుకు మందే లేదన్నారు మావయ్య. అలాగా? అయ్యో ఎంత కష్టం వచ్చి పడిందే నీకు. ఇప్పుడు ఎలారా దేవుడా? మావయ్య నాకు ఈ రోగం వచ్చింది కదా, నన్ను ఇలా ఎవరైనా పెళ్లి చేసుకుంటారా మావయ్య? ఏయ్, ఎందుకు చేసుకోరు? నువ్వు అను. రేపు ఈ పాటికి మన ఇంటి ముందు పెద్ద పెద్ద జమీందారులే క్యూలో నిలబెడతానా? వీటన్నిటికంటే ఎంచక్క నువ్వే నన్ను పెళ్లి చేసుకోవచ్చుగా. నేనా? ఎలా కుదురుద్ది? నువ్వేమో పట్నంలో పెద్ద చదువులు చదువుకున్న దానివి, నేనేమో ఇక్కడ మట్టి పిసుకునేవాడిని. కుదరదు. మావయ్య నువ్వెందుకు కుదరదంటున్నావో నాకు తెలిసిపోయిందిలే. నేను గుడ్డిదాన్ననేగా, నా కళ్ళు కనిపించవనేగా. అయ్యో అదేం కాదు. మరైతే నన్ను పెళ్లి చేసుకుంటావా? ఎవరు చేసుకోకపోతే వదిలే వదిలే, నేను చేసుకుంటాలే. నా బంగారు మావయ్య. అమ్మో, సరే 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 గీత, పద పడుకుందు గాని పద. మావయ్య నాకు భలే నిద్ర వస్తుంది, నేను ఇక్కడ పడుకుంటాను మావయ్య. చూడబోతే నువ్వు ఇక్కడే కాపురం పెట్టేలా ఉన్నావే. పద పద లే, పద పద. జాగ్రత్త. అమ్మో, ఏమైంది మావయ్య? ఏం లేదు ఏం లేదులే. 7 కోట్లవాడా, ఎలాగైనా మా గీతకు రేచీకటి పోయేలా చూడు స్వామి. రా రా, జాగ్రత్త.
బలిదాగా అల్లారితే చాలు తయారుగా ఉంటారు. ఎరా వీళ్ళంతా చింతామణి భక్తులే? కాదు, చిత్తగత్త కుక్కలు నీలాగే. ఐసి ఊరి నీ అబ్బాయి ఎంత మాట అన్నవరా? ఎర్ర గద్దేస్తా. పాడుతూ పాడుతూ పని చేస్తుంటే కలుపు సలుపే ఉన్నది ఒకటై చేయి కలిపితే ఎదురేమున్నది ఎవరిడు? మనకు దిగులేమున్నది. ఇదిగో బాబు, ఆ, ఇక్కడ పిల్ల జమీందారని ఒకడు ఉండాలి, ఏమైపోయాడు? పూనా పోయాడు. ఈ గొంతు, ఈ పర్సనాలిటీ ఎక్కడో ఎన్నట్టుగా చూసినట్టుగా ఉంది. అమ్మో, ఇంకా నేను గుర్తుపట్టలేదు. బతికిపోయాను. నమస్తే. నమస్తే. నువ్వు పిల్ల జమీందారివి. ఆ? ఎలా గుర్తుపట్టావన్నా? నువ్వు స్టైల్ ని చూసి గుర్తుపట్టానన్నా. నీ అబ్బా తారు డబ్బా మీద తాటికాయ బోర్లిచ్చినట్టుగా నీ బాడీ, నాటు పంది నడుస్తున్నట్టుగా తమ నడక చూసి నేను గుర్తుపట్టలేకపోవటం. నువ్వు ఒక పిల్ల జమీందారివి. అన్నా, నా మాట నమ్మన్నా. తాతల నాటి ఈ ఇల్లు, 7 ఎకరాల పొలం అంతా చింతమనికి రాసిచ్చేసి ఇదిగో ఇప్పుడు ఇలా అయిపోయాను. నిజంగానే నేను పిల్ల జమీందారునన్నా. అమ్మాయి, పాకి దొడ్లో ప్లాస్టిక్ డబ్బాలు ఎత్తుకుపోయే ఫేసు ఈడును. ఈడు పిల్ల జమీందారు ఏంటంటే? ఎవరితోటన్నా మాట్లాడుతున్నావు? ప్రజలకి నీ ప్రతిభ గురించి చెప్తున్నాలే. ప్రజలా ఏరే? అంతే తెలుస్తుందా? చింతామణి, నా బండి ఎక్కుదుకనరా. చింతామణి, నా జీపు ఉందిరా. చెల్లాయ్, ఈ రోజు ఎవరు బండి ఎక్కుతావు? ఆయన ఎవరు? ఆయన పెద్దిరాజని పెద్ద పుత్తడి ప్రెసిడెంట్. చింతామణి, నా బండి ఎక్కు. ఆయన ఆయన శేషయ్యాన్ని చిన్న బజార్లో నగలంగడి. ఊరికినే పడిపోయింది ఏమిటి? వయసు అయిపోయింది మరి. హలో చింతామణి, మొత్తం నా వాళ్ళు మొత్తం బంగారమే. నల్ల బంగారం. ఆయన ఎవరు? ఆయన పెద్దాపురం పెద్దరాయుడు, 70 ఎకరాల భూస్వామి. ఆ, పూల సజ్జ ఆ బండిలో పెట్టించు. చూసావంటా, 70 ఎకరాల ఆసవి తెప్ప ఎర్రగా తీస్తా. చెంకాబి రంగు చీర కట్టుకున్న చిన్నది చెత్త 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 అబ్బో. బండి ఎక్కేదలాగా? ఇలాగా. ఆ. అరే టచ్ చేసా, ఎవడా టచ్ చేసా, టచ్ చేసా, టచ్ చేసా. ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్ష్యసి మహీం. రే గుడి వచ్చేసినావు. అబ్బా అబ్బా దిగు. తప్పక చింపట. వెయిట్ వెయిట్. హియర్ హియర్. బాబా అమ్మా సీతమ్మడి తల్లి, నిన్ను చూడాలని సార్ నాటి కాసుకున్నానమ్మా. ఇన్నాళ్ళకి నా మీద అయిపోయి తల్లి, నా జన్మదాన్యం అయిపోయిందమ్మా. అమ్మా చింతామణి. బాబు ధర్మసేన బాబు, బాబు ఇప్పుడే కదరా కళ్ళు పత్తికాయలంత చేసి సొంగగార్చుకుంటూ సెంతమనొక్క చూసావు, అప్పుడే కళ్ళు పోయినాయా? చింతామణి చూడడానికి కాదు కావాలి గానే, చండాల పేసు చూడడానికి ఎందుకంటే. అందుకే నా పక్కన రాకరాన్నాను. నిన్నే కాదు నిన్నే. ఇద్దరు నేను సరిపోయిందా? ధర్మసేన బాబు, బాబు ధర్మసేన బాబు. ఈడు మనకన్నా ముట్టుడు.
ఫలేషు కదాచన నమస్కారం బాబు. నమస్కారం. కర్మలను ఆచరించుటైంది నీకు అధికారము కలదు. ఏయ్, ఈ బండి ఎవరిది? ఈ గుడి ధర్మకర్త రాఘవరావు గారిది, శ్రీరామచంద్రుడు. ఓ, అందుకే నన్ను నేను ఎదురొచ్చిన తిరిగి చూడకుండా వెళ్తున్నారు. చింతామణి ఆ, మన బండి అది. నాకు తెలుసు, మీరు వెళ్ళి కూర్చోండి, నేను వస్తా. రేయ్, ఏమైందిరా? అదంటలేదు బాబు. ఏ భీముడు, పోనీరా. అయ్యో, ఏమైందండి? బండి బోల్తా పడింది. వాళ్ళతో పడింది బండి కాదు, ఆయనే. లేవండి. అయ్యో, దెబ్బ తగిలినట్టుంది. నెమ్మదిగా లేవండి. రండి, నా బండిలో దిగబెడతాను. అదే అక్కర్లేదు. పర్వాలేదు, రండి రండి. నెమ్మదిగా ఎక్కండి. ఏయ్, మీరిద్దరు వెళ్ళి ఆ బండి బాగు చేయించి తీసుకురండి. పోనేరా బండి. రా. వారిని అబ్బా, ఎక్కినంత సేపు లేదురా దించేసింది బండిలోంచి. భలేగుందన్న, బండి నీది, సవారి వాడిది. అంటే పళ్ళు రాలిపోతాయి పదా. ఇదేమిటి ఇక్కడికి వచ్చాం? ఇదే మా ఇల్లు, రండి. వద్దు, నేను వెళ్తాను. ఏ, మా ఇంట్లోకి రాకూడదా? అది కాదు, ఇంకో రోజు వస్తాను. ఈ రోజు రావాలి. మీ కాలుకి దెబ్బ కూడా తగిలింది, మందు వేస్తాను. రండి. ఏమిటి ఆలోచిస్తున్నారు? ఏం లేదు. రండి. అయ్యో గీత, నీకెంత కష్టం వచ్చి పడింది. ఫోన్లే మావయ్య, నా తలరాత అలా రాసి పెట్టుంటే ఎవరు మాత్రం ఏం చేస్తారు? అవును మావయ్య, నువ్వు పొద్దున్న నుంచి ఫోన్ చేయలేదటగా. నా చేతులతో నేను కళ్ళు పెడతాను. రా మావయ్య, రా. ఏమైంది మావయ్య? నీ కళ్ళు కనిపించడం లేదు కదా, జారి బురదలో పడ్డావు. లే లే. అయితే ఒళ్ళంతా బురదైపోయిందా మావయ్య? పడితే అవుదామని కూర్చో. మావయ్య, ఎంతక్క నీళ్లు పోసి కడగవా? నేనా? ఫోన్లే, నేను ఇలాగే వెళ్ళి పడుకుంటా. వద్దు, కూర్చో, పోస్తాను, కూర్చో. నువ్వు ఇలా పోస్తుంటే భలే బాగుంది మావయ్య. ఏమైంది మావయ్య?
బయట జారిపోయింది చూసుకోకర్లా. నా కళ్ళు కనిపించవు కదా మావయ్య. నాకు కనిపిస్తున్నాయే. పద. అయ్యో. మళ్ళీ ఏమైంది మావయ్య? ఓహో టవల్ అనుకుంటావులే. సరే పద పద పద. అయ్యో అదిగో మళ్ళీ. ఇదిగో టవల్ తుడుచుకో. నువ్వే చూడు మావయ్య. సరే పద పద పద. మళ్ళీ పడుకో, మళ్ళీ పడుకో. స్వామి ఎలాగైనా నా గీతకు రేచీకటి పోయేటట్టు చూడు స్వామి. రే డుంబు ఇల్రా. ఏంటి రాజు? నా జేబులో అగ్గిపెట్టి తీసి ఈ కర్పూరం వెలిగించు. నేను వెలిగించను. రే వెలిగించమంటే. వద్దు రాజు. నోరు మూసుకుని వెలిగించరా. నాగమణి, ఏంట్రా? మరే రాజు గీతా, గీతా, రా, రా. గీత ఏంటి చేసిన పని? పాపిస్తుందండి, నన్ను క్షమించు మావయ్య. గీత ఏంటి చెప్పేది? నేను నీకు అబద్ధం చెప్పాను. అబద్ధమా? అవును, నాకు రేచికటని అబద్ధం చెప్పాను. చిన్నప్పటి నుంచి నువ్వంటే నాకు ఎంతో ఇష్టం. నువ్వేమో ఏ జమీందారుకో కట్టబెట్టాలని చూస్తున్నావు. అందుకనే నిన్ను పెళ్లికి ఒప్పించడం కోసం. దానికి ఇంత అబద్ధం చెప్పాలా? నీకు రేచీకటని తెలిసినప్పటి నుంచి ఎంత బాధపడిపోయానో తెలుసా? ఎందరు దేవుళ్ళకు మొక్కుకున్నానో తెలుసా? చివరికి ఇలా మొక్కుబడి తీరిస్తే ఎటువంటి రోగమైనా నయమవుతుందో తెలిసి ఇన్ని మెట్లెక్కాను. అది కాదు మావయ్య. నువ్వు ఇంకేం మాట్లాడదు. నేను దేన్నైనా సహిస్తాను గాని అబద్ధాన్ని మోసాన్ని మాత్రం సహించను. నీ మొహం చూడడానికి నాకు అసహ్యంగా ఉంది. చిచి. మావయ్య, నేను అబద్ధం చెప్పాననేగా నువ్వు నన్ను అసహించుకుంటున్నావు. నేను నిజంగా గుడ్డిదాన్నైతే నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావుగా. ఆగు, ఆగు. గీత, గీత, ఆగు. మర్చిపోకుండా పంపిస్తారుగా. పంపదేంటి, నేనే తీసుకొస్తా. ఏయ్ ఆగు. ఏయ్ ఏంటి బండి ఎక్కావు? ఎక్కితే నీకెందుకు? ఇది మా బావు బండి. ఓహో, నువ్వు ఆయన బామ్మర్దివా? అయితే నాకు కావలసిన వాడివే. రా, నువ్వు కూడా ఎక్కు. మా అక్క కూర్చునే బండిలో ఎక్కడానికి ఎంత ధైర్యమే నీకు? మర్యాదగా దిగుతావా, ఈడ్చి పారేయమంటావా? ఆ వంకతో తాకుదాం అనుకుంటున్నావా? ఏం చేస్తాం, నేనంటే ఇష్టపడే వాళ్ళు తాకుదాం అనుకుంటున్నారు. నా పైన కోపం ఉన్న వాళ్ళు తాగుతాం అనుకుంటున్నారు. బండి పోనీరా. ఎక్కడికే పోయేది, దిగు. ఏయ్, నా చెల్లి మీద చెయ్యి వేయడానికి ఎంత ధైర్యం రా నీకు?
అయ్యో నాకివ్వండి అయ్యో చిచి 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 చాలా కొట్టేసినట్టుగా ఉందిరా. ఆ రాజుగాడు భూపతి గారిని కొట్టిన కొట్టుడికి ఊరంతా దరిద్రంగా కథల కింద చెప్పుకుంటున్నారా. ఊరుకో అన్న అతడికి లేని రోజు మనకెందుకు? ఎట్టా ఊరుకోమంటావరా? మన భూపతికి జరిగా వచ్చావా? తమరి గురించే మాట్లాడుకుంటున్నాం. నీకు జరిగిన అవమానం తలుచుకుంటుంటే నా నెత్తురు సల 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 కాగిపోతుంది. నిజమే. ఈ రాఘవరావు మాత్రం ఏమన్నా గౌరవంగా చూశాడా చచ్చాడా? ఎప్పుడు చూడు రాత్రికి రాత్రి రాటం పాటం రాటం పాటం రాటం పాటం. అది ఎలా గుట్టు సప్పుడు కాకుండా ఒక్కసారన్నా చింతామణ్ణి పక్కన పెట్టుకుని అలా ఊరంతా తిప్పాడా? మంచి చెడ్డ చూశాడా? అదే గనక ఈ పెద్దాపురం పెద్దరాయుడైతే భూపతిని చింతామణ్ణి నెత్తి మీద ఉత్సవ విగ్రహాల్లో పెట్టుకుని ఊరంతా ఊరేగవని కదూ. రైపోనా అన్నా ఈ దెబ్బతో రాఘవరావు గారి పని కథం. అత నీ బుర్రం చూస్తుంటే అంతన తినాలనుందన్నా. ఈ జన్మకి జరిగే పని కాదు కానీ మందు కొట్టు. వచ్చే జన్మలో వదులుతానా? నీ పద్ధతి ఏం బాలేదు బాబా. ఏంటి భూపతి? ఏమిటా ఎప్పుడు నువ్వు ఇక్కడ రావడమే గానీ చెల్లాన్ని ఒకసారి బయటికి తీసుకెళ్ళచ్చుగా. పాపం నీతో పాటు బజార్కి రావాలని దానికి ఎప్పటి నుంచో ఆశ. నేను అడగడానికి మొహమాట పడుతోంది. అడగవే చెల్లాయ్, అడగవే. వద్దులే అన్నయ్య, పాపం ఆయన గౌరవానికి ఇబ్బంది కలుగుతుందేమో. ఇబ్బంది ఉంది, సమయం చూసి నేను తీసుకెళ్తానులే. అమ్మా అక్క, ఊళ్ళో బాగా ఎదురు చూస్తుంటాడు, తొందరగా రా. వస్తున్నాను రా. ఎప్పుడు నీకు హడావుడే. నమస్కారం అండి. నమస్కారం బాబు. చింతామణి లేకుండా వచ్చాడు. మనం అనుకున్నట్టే జరిగిందిరా. అవునన్నా. నవ్వాక దేవుడు తలుచుకుంటాడు. నమస్కారం రాఘవరావు గారు. నమస్కారం. అమ్మగారు వస్తున్నారు. వస్తున్నారంటే ఏంటన్నా? ఫ్యామిలీస్ అయి ఉంటారా? అన్నా ఏంట్రా? బావా పూజారి గారు, ఆ చీర తీసుకుని పూజకి ఏర్పాటు చేయండి. చింతామణి, ఆగండి పూజారి గారు. అమ్మవారి చీర అది కాదు, ఇది. ఈ చీర తీసుకుని పూజ చేయించండి. రాక అమ్మవారి దృష్టిలో ఏ చీరైనా ఒకటే. ఈ రోజు చింతామణి పూజ చేయిస్తుంది. బావా తమ్ముడు ఆగు. ఏంటక్క ఆగేది?
బావ చెప్తే సరే బావ చెప్తే సరే అని ఇన్నాళ్ళు ఆయన ఏం చెప్పినా విన్నాను. ఆవేశంతో నా రక్తం మరిగిపోతున్న ఆపుకుని ఆ రోజు ఈ నీచురాలకి క్షమాపణ చెప్పడానికి వెళ్ళాను. ఈ రోజు నా కళ్ళ ముందే నీకింత అన్యాయం జరుగుతుంటే బావనే కాదు ఆ బ్రహ్మదేవుణ్ణైనా ఎదిరిస్తాను, కానీ ఈ ఘోరాన్ని మాత్రం జరగనివ్వను. నా ఉప్పు తిని నన్నే ఎదిరిస్తావురా? నీ ఉప్పు తినబట్టే బావా నువ్వు చేస్తున్న తప్పును అడ్డుకుంటున్నాను. అడ్డుకోవడానికి నువ్వెవడివిరా? భూపతి, ఏయ్! అడుగు ముందుకేసావో అడ్డంగా నరికేస్తాను. అంత మనగాడు అయ్యావా? అయితే నన్ను నరకరా, నరకు నరకరా. ఏమిటండి, ఏమిటి గొడవ? నీకనవసరం, నూరుకో. ఏమిటండి ఊరుకునేది? పవిత్రమైన దేవాలయంలో మీరు ఇట్లా గొడవ చేస్తుంటే చూస్తూ ఊరుకోవడానికి మీ ఇంటి విషయం కాదు, ఇది ఊరందరికీ సంబంధించిన విషయం. ఆలయ పెద్ద అయినంత మాత్రాన అర్హత లేని వాళ్ళతో కలిసి పూజ చేయించడానికి నేను ఒప్పుకోం. ఏమయ్యా మాట్లాడే? చింతామణి పూజ చేయడానికి వీల్లేదు. బంగారం లాంటి పెళ్ళ ఉండగా ఒక బజారు దానితో గుడికి రావడం ఏంటయ్యా? సిగ్గు లేకపోతే సరే. పేరుకు పెద్ద మనిషి, దూరేవి దొమ్మరి కూర్చొని చిచి. ఆగు! ఆ కత్తి దాటొచ్చావో బావా, ఎవడ్రా నీకు బావా? కూటికి గతి లేక నా ఇంటికి వచ్చిన కూలోడివిరా నువ్వు. పుట్టింట్లో పూట గడవక పస్తులుంటున్న నిన్ను పాపమని చేరదీస్తే పెద్ద చిన్న తేడా లేకుండా 10 మందిలో నన్ను అవమానిస్తావా? ఎంత పొగర్రా నీకు? బావా, ఆవేశపడకుండా నేను చెప్పేది కాస్త వినండి. ఏమిటా వినేది? మరొక్క మాట మాట్లాడేవో ముక్కలు ముక్కలుగా నరికేస్తాను. పైకిరించి మరైతే గీతను కూడా నాతో పంపించేయండి. నేను లేకుండా తను ఉండలేదు. నా కూతుర్ని నీతో రమ్మడానికి ఎంత కండ కావరం రా నీకు! నిన్ను గీత, రా వెళ్దాం. ఎక్కడికొచ్చేది? నువ్వు పిలవగానే పరిగెత్తుకు రావటానికి నేనే నీ పెళ్ళాన్ని కాదు, నీ యజమాని కూతుర్ని. నాన్న, ఇంతకాలం ఇతను చేసిన పనికి మనం పెట్టిన తిండి సరిపోయినట్లేదు. కూలీ కూడా ఇచ్చి పంపించండి. చూసావాక బావా గీత నన్ను ఏమన్నారు? నేను ఇంట్లో కూలోండంట. కాక మరి ఏమిట్రా, నువ్వు కూలోడివే, ఆయన యజమాని. ఇష్టమైన నీ రోజులు ఇంట్లో ఉంచుకున్నారు, ఇప్పుడు వద్దనుకుంటారు, వీధిలోకి వెళ్ళగొడుతున్నారు. నీ మొహాన కూలి డబ్బులు కొట్టి పంపించమంది ఆ కోటీశ్వరుడు కూతురు. దాన్ని పెళ్లి చేసుకోవాలన్న తాపత్రయం నా లాంటి దరిద్రాలకు తమ్ముడుగా పుట్ట నీకెందుకురా? నాతో పాటు నేను తీసుకొచ్చిన నేరానికి రాత్రి బౌలు ఇంటి కోసం రెక్కలు ముక్కలు చేసుకున్నావే, దానికి ఆ తండ్రి కూతురు చేసిన అవమానం చాటురా. జీవు నెత్తులు లేని మనుషులా ఇంకా నిలబడ్డావేంట్రా? వెళ్ళరా, మళ్ళీ జన్మలో ఇంటి గడప తొక్కకు. వెళ్ళు, వెళ్ళరా, వెళ్ళు, వెళ్ళు. దేవుడు, చూసావా, బావా గీత నన్ను ఇంట్లోంచి బయటికి పొమ్మన్నారు. నాకేం బాధ లేదు, కానీ అక్క కూడా నన్ను బయటికి
వెళ్తాను, కానీ అక్క బావ నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి. వస్తాను. అన్నం తినరా అయ్యా. తినరా. వద్దమ్మా, అక్క ఎదురు. నా కన్న తల్లివి నువ్వే అయినా అన్నం పెట్టిన తల్లి అక్క. ఇన్నాళ్ళు అక్క పెడితేనే తిన్నాను, ఇప్పుడు ఇలా తెల్లేనమ్మా. ఇంత జరిగా కూడా ఇంకా అక్క అక్క అని కలవరిస్తావు ఎందుకురా? కీర్తి బాగులోడ. ఆ తండ్రి కూతుళ్ళిద్దరూ నిన్ను అవమానిస్తుంటే అడ్డుకోవలసింది పోయి తను కూడా వంత పడింది. అదన్న మాటకు నీకు బాధగా లేదంట్రా? బాధ మనకే కాదమ్మా, అక్కకు ఉంటుంది. మాట పడ్డవాడివి నీకుండాలి గాని అన్నదానికి దానికెందుకు ఉంటుందిరా? వెన్న తినిపించే చేత్తోనే ఒక్కోసారి బాధ పెడుతుంది తల్లి. బాధ బిడ్డకే కాదు, ఆ తల్లికి కూడా. అక్క కోసం ఇదే కాదు, ఏ పనైనా చేస్తాను. నా ప్రాణాలిమ్మన్నా సంతోషంగా ఇస్తాను. నా పుట్టుక, ఈ బతుకు అన్ని అక్క కోసమే. గీత గీత, తొందరగా ఇట్రా. ఏమిటి మావయ్య? నీకోసం ఓ మంచి బహుమతి తీసుకొచ్చాను. ఏమిటది? చెప్తా గాని నీ కాలు ఇక్కడ పెట్టు. ఎందుకు మావయ్య? ముందు పెట్టి చెప్తాను. అయ్యి భలే బాగుంది మావయ్య. పెట్టు మావయ్య. అది గీత. ఏమిటి మావయ్య? రెండో పట్టి లేదు, ఒకటే తెచ్చాను. ఒక్కటే తెచ్చావా? బజార్ నుంచి వస్తుంటే ఓ కొట్లో ఈ పట్టీలు చూశాను. నీకు భలే బాగుంటాయని వెళ్ళి బేరం చేస్తే వాడు 400 అన్నాడు. నా దగ్గరేమో 200 ఉన్నాయి. సరే 200 ఇచ్చేసి ఒక పట్టి తీసుకొచ్చాను. ఆ రెండోది వాడు ఎలాగో అమ్మలేడుగా. ఎలా ఉంది మన బుర్రా? ఈసారి వెళ్ళినప్పుడు ఆ రెండో తీసుకొస్తానే. నన్ను వద్దనుకున్నావు సరే, నేను ఇచ్చిన పట్టి కూడా వద్దనుకున్నావు. ఇది నువ్విచ్చిన పట్టి కాదు మావయ్య, రెండోది. ఇది నీ చేతులతో పెట్టించుకుందామని వచ్చాను. ఆహా, ఇదో కొత్త నాటకమా? ఇంతకు ముందు నువ్వు వాడిన నాటకం చేసిన మోసం చాలదనుకున్నావా? మావయ్య, మావయ్య, నేను చేసింది తప్పే, నన్ను క్షమించు. ఆ రోజు నాన్న కోపంతో నీ మీద కట్టెట్టేసరికి నిన్నెక్కడ చంపేస్తాడని భయపడి ఆయన కోపం తగ్గించడం కోసం అలా అన్నాను. అంతేకాని నువ్వంటే. నువ్వు మాట్లాడిన దాంట్లో తప్పేం లేదు గీత. ఓ కూలోడితో యజమాని కూతురు ఎలా మాట్లాడాలో అలాగే మాట్లాడాను. తాహతుకు మించి ఆశ పెట్టడం నాదే తప్పు. మావయ్య, నేను చెప్పేది విను మావయ్య. ఈ విషయంలో నేను ఇంకేం విందల్చుకోలేదు. నేను చేసింది తప్ప అమ్మమ్మ? లేదమ్మా, నువ్వు చేసింది ఏం తప్పు లేదు. ఊరుకోమ్మా. ఊరుకో తల్లి, ఊరుకో. ఈ కష్టాలు కన్నీళ్లు కలకాలం ఉండవు. నీ కలలు పండి కళకళలాడే రోజు ఒకటి వస్తుంది. ఎప్పుడు వస్తుంది? అది కాలమే నిర్ణయిస్తుంది. గాడిద గుడ్డేం కాదు. అదేమో అసలే బెంగపడి ఏడుస్తుంటే నువ్వెందుకు బెదరపడుతున్నావు? నేనేమన్నానే? కాలమే నిర్ణయిస్తున్నాను. ఏమిటయ్యా కాలం నిర్ణయించేది? కాలం నేను నిర్ణయిస్తా. నువ్వా? అవును. నువ్వు రామ్మా. నీ అన్నయ్యతో చెప్పి కాలువ గట్టు పక్క మామిడితో నీ పేరు రాయించుకో. ఏడీడు అయ్యో,
ఒక పక్క చింతామణి టచ్ గాక నేను టెన్షన్ పడుతుంటే ఈడేంటి ఇక్కడ శోభన పెళ్లి కొడుకులో పడుకున్నాడు. డేయ్ డేయ్ ఎర్రగద్దేస్తా నీ అబ్బా. గుడ్డు పక్కన పడుకుని ఆ ఏకైకలు పక్క పక్కలేంట్రా. ఎదురై కట్టు దానికి పారిపో. పో అన్నా. వారని అబ్బా అదేంట్రా ధనుర్వాతం కమ్మినోళ్ళగా అట్ట మెరికెళ్ళి తిరిగిపోతున్నావేంటి? చాలా పే చెప్పు తీసుకొడతా. నాకు ఓ అందమైన కళ వచ్చిందన్న. కళ? నీ బతుక్కొక కళ. ఏంటన్నది ఇప్పు. అన్నా కల్లో జన్మలో జరగని 2 విషయాలు జరిగిపోయాయన్నా. ఏంట్రా? ఒక్కటే, చింతామణి నా టెన్షన్ చూడలేక నా మీద జాలిపడి కల్లోకొచ్చి వచ్చి వచ్చి ఎర్ర గద్దిస్తాను ఈ అబ్బా. ఆ 2వ టెన్షన్ ఏంట్రా? అచ్చా అన్న, మేము ఛామ్ ఛామ్గా ఉంటే ఓ కుళ్ళు వెదవ, ఓ కుష్టి వెదవ, ఓ ముష్టి వెదవ, ఓ ముదనాష్టి వెదవ మా ఆనందానికి అడ్డొచ్చాడు. అంతే, నాకు పిచ్చి కోపం వచ్చేసింది. వచ్చి నువ్వు నన్ను తంతావు చూడు, అత్తవాడి నడ్డి మీద పెట్టి మెసడాను. వారని అబ్బా, నాటికి నీ మోకాళ్ళ మెదడు నెత్తి మీదకి వచ్చిందిరా. నన్ను కూడా పిలవపోయా ఉంటారా? ఒక్కసారిగా ఎరగ తీసేవాడిని పెడత మొహం. ఆ పిడత ముఖం ఎవడో కాదన్నా, మరి ఎవర్రా అది? నువ్వే. మరే చింపాంజీకి సొక్కా దొరికినట్టుగా నీ షేపు, సవరాల షాపులో సవరాలు ఎత్తుకుపోయేవాడిలా నీ ఫేసు, నీకు నేను పెడత మొహం రా. నీ అబ్బరే ఎర్ర గద్దేస్తా. అన్న వద్దన్న, అన్న నువ్వు ఇక్కడున్నావా? మరి నన్ను తన్నింది ఎవరన్నా? నీ సిస్టర్ నాన్న. సిస్టరా? రాయుడు, ఓ రాయుడు, ఏంటది? ఇదిగో చూడు, ఆ రాఘవరావు ఆస్తి మొత్తం మా పేరు రాసిచ్చాడు. నేనేదో అయినట్టు మాట్లాడారుగా, ఇక చూపిస్తాను ఆ తడాక. వస్తా. ఏంటి సుబ్బయ్య, ఏమైంది? ఏం చెప్పమంటావు బాబు, ఆ భూపతి మమ్మల్ని అందరినీ పొలం నుంచి తరివేశాడు. ఇక నుంచి మీ బావగారు ఆస్తి మీద పెత్తనం అంతా ఆడతానంట బాబు. దీనికి అంతటి కారణం సీతామణి, అది మన ఊరికి చీడ పురుగులతో అపరించింది బాబు. అంతేకాదు రాజు, మొన్నేమో నిన్ను తరివేశారు, ఇవాళేమో ఎళ్ళని తరివేశారు. నువ్వు ఎట్టగా చూస్తూ ఊరుకున్నావు అనుకో, రేపో ఎల్లుండో మీ అక్కని నీ మేనగోళ్ళని కూడా తరిమేస్తారు. వాళ్ళ అంత చూస్తాను. ఆగురాజు, ఈ విషయంలో ఆవేశపడితే లాభం లేదు, తెలివిగా దెబ్బ కొట్టాలి. ఆ చింతామణి ఇంట్లో వ్యభిచారం జరుగుతుందని పోలీసులు పొడిస్తే చాలు, దాన్ని దాని తమ్ముని బొక్కలు దొస్తారు. దాంతో ఈ ఊరికి దాని పేడే విరగడైపోతుంది, నీ అక్క కాపురం బాగుపడుతుంది. ఏంటన్నా? ఏంట్రా నీకు ఇన్ని తెలివితేటలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఈ మధ్యన ఏం తింటున్నా? తినక్కర్లేదన్నా, మా తాత హైకోర్టు జడ్జి. మీ అబ్బా తంపటేసిన కాయలు అమ్ముకునే మీ తాత జడ్జా? హైకోర్టు జడ్జా? పూర్తిగా చెప్పలేకుండా కొడతాం ఏంటి? మా తాత హైకోర్టు జడ్జి గారికి మంచి ఫ్రెండ్ అన్న. ఇదిగో ఇన్స్పెక్టర్, ఆ చింతామణి ఎక్కడి నుంచో వచ్చి మనలో వ్యభిచారం చేస్తోంది. చట్ట ప్రకారం ఇది నేరం. ఫిర్యాదు చేస్తున్నాను, వెంటనే దాన్ని జైల్లో పెట్టండి. నువ్వు చెప్పగానే మేము చేసేయాలా? ఇన్స్పెక్టర్, మన మధ్య పాత గొడవలు ఎన్నో ఉండొచ్చు, కానీ ఇది ఊరి సమస్య. ఆ చింతామణి ఎన్నో కాపురాలను కూల్చేస్తోంది, ఊరినే నాశనం చేస్తోంది. మీరు దాన్ని ఏం చేయకపోతే నేను పై అధికారులను కలవాల్సి వస్తుంది. ఆ తర్వాత మీ ఇష్టం.
అబ్బే ఉత్తునే మా దగ్గర డబ్బులు ఎక్కడ ఉన్నాయి సార్? అయ్యో ఎప్పుడో అయిపోయాయి ఇదిగో ఏంటి ఇన్స్పెక్టర్? ఇదిగో భూపతి, మీ ఇంట్లో వ్యభిచారం జరుగుతోందని మా కంప్లైంట్ వచ్చింది. వ్యభిచారమా? మా ఇంట్లోనా? కావాలంటే లోపలికి వెళ్ళి చూసుకోండి. చూసుకో. ఏంటి ఇన్స్పెక్టర్? ఏమిటా? ఇక్కడ వ్యభిచారం జరుగుతుందని మా కంప్లైంట్ వచ్చింది. ఎవరున్నారు లోపల? బయటికి రమ్మను. ఏమిటి ఇన్స్పెక్టర్, ఏమిటి గొడవ? ఓహో, నువ్వన్నమాట లోపల ఉంది. కానిస్టేబుల్, వీళ్ళని అరెస్ట్ చేయి. అరెస్టా? ఎందుకు? వ్యభిచారం చేసినందుకు. వ్యభిచారమా? అవును, తాళి కట్టిన భార్యతో చేసేది సంసారం, ఒక వేసితో చేసేది వ్యభిచారం. ఇన్స్పెక్టర్, పాత పగతో నన్ను అవమానించాలని చూస్తున్నారా? మిమ్మల్ని అవమానించడానికి బయట వాళ్ళు ఎందుకండి? మీ బావమడుతున్నాడు కదా. వ్యభిచారం నేరం కింద మిమ్మల్ని అరెస్ట్ చేయమని తనే మా కంప్లైంట్ ఇచ్చాడు. ఇన్స్పెక్టర్, మా బావ ఇక్కడ ఉంటాడని నేను కల్లో కూడా ఊహించలేదు. ఫిర్యాదు వాపస్ తీసుకుంటాను. ఈ విషయం ఇతడితో వదిలేయండి. చాలే ఊరుకోవయ్యా. చట్టం మీ బావ ఒకటి, మిగతా వాళ్ళు కొట్టినా. కానిస్టేబుల్, అరెస్ట్ చేయి. వేడి లేసి బజార్లో ఊరేగిస్తే గానీ బుద్ధి రాదు. కానీ అగో, నా మాట నీ కాళ్ళు బావా. బావా వద్దు బావా, అక్క కన్యాయం చేసి బావా. నా మాట విను బావా. తాళి కట్టకుండా చేసేది వ్యభిచారం అన్నారుగా ఇన్స్పెక్టర్, ఇప్పుడేమంటారు? ఈ ఊళ్ళో ఇంతమంది జనం ఉండి ఒక్కళ్ళైనా నా కూతురు విషయంలో న్యాయం చెప్పారా? ఆయన ఇంత అక్రమం చేసి నా బిడ్డకి అన్యాయం చేస్తే ఇంతమంది పెద్ద మనుషులుండి ఒక్కళ్ళు కాకపోతే ఒక్కళ్ళైనా మాట్లాడారా? ఊరుకోమ్మా. మీరా? నీకేం తెలుసు? ఏమయ్యా పెద్ద మనిషి, రావయ్యా బయటికి. పెద్దదానివై ఉండి ఊళ్ళో వాళ్ళందరినీ ఊరేగింపుగా తీసుకురావడానికి సిగ్గులేదు? ఎవరికయ్యా సిగ్గులేంది? బంగారం లాంటి మా బిడ్డని ఊరందరి ముందు నీకిచ్చి పెళ్లి చేసిన మాక, ఒక బజార్ దాని మెళ్ళలో దొంగచాటుగా తాళి కట్టిన నీక? దొంగచాటుగా కాదు, నీ కొడుకు సాక్షిగా కట్టాను తాళి. ఏ, వాడు నీకు చెప్పలేదా? చెప్పాడు కాబట్టి అన్నయ్యా, నువ్వు చేసిన తప్పుడు పనికి నిన్ను నిలదీసి అడగడానికి వచ్చాం. అసలు నీకేం తక్కువ చేసిందయ్యా నా బిడ్డ? ఏ రోజైనా నువ్వు గీచిన గీటు దాటిందా? నీ మాటకి ఎదురు చెప్పిందా? దేవుళ్ళ నిన్నే నెత్తిని పెట్టుకుని పూజిస్తుందే, దానికి ఇంత అన్యాయం చేయడానికి నీ మనసట్టా ఒప్పిందయ్యా? నోర్మైండి, ఊరికి కొద్ది మరీ పెట్టేసిపోతున్నారు. అల్లుడనే గౌరవం మీకుంటే నలుగురిలో నన్ను ఇలా నవ్వులు పాలు చేస్తారా? పెంచి పెద్ద చేశానన్న విశ్వాసం మీ కొడుకుంటే పోలీసు రిపోర్ట్ ఇచ్చి నా పరువు తీస్తాడా? నా ముందు తలెత్తుకుని నుంచోడానికి కూడా అర్హత లేని వీళ్ళందరినీ తీసుకొచ్చి నా పరువు నేలపాలు చేస్తాడా? కూటికి లేని వాళ్ళని తెలిసి కూడా మీ సంబంధం చేసుకున్నందుకు ఇది మీరు నాకు ఇచ్చే విలువ? అక్కర్లేదు, మీరు అక్కర్లేదు, మీ బంధుత్వం అక్కర్లేదు. వెళ్ళండి, వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. అందరూ పోండి. రాఘవరావు, ఏమిటయ్యా మాటలు? మీకు అనవసరం. ఆ రోజు గుళ్ళో గొడవ జరిగినప్పుడు ఇది మీ ఇంటి విషయం కాదు, ఊరి విషయం నన్ను అవమానించారు. ఇది నా ఇంటి విషయం. అనవసరంగా తల దూర్చక బయటికి వెళ్ళండి, వెళ్ళండి. బాబా దయచేసి నేను చెప్పేది విను బాబా. ఏమిటా వినేది? నీ బావ చచ్చిపోయాడ్రా. వద్దు బావా, వద్దు.
నేను చేసి తప్పే, చెప్పలేసుకుంటాను. ఇప్పుడే ఈ రోజులు వెళ్ళిపోతాను. మళ్ళీ ఈ జన్మలో ఈ గడప తొక్కను. అంతేకాని నా చేతులతో ఈ పని చేయలేదు బావా. అక్క నువ్వేనా బావకు చెప్పక్క, చెప్పక్క, చెప్పు. జానకి, నాకన్నా నీకు పుట్టింటి వాళ్ళే ఎక్కువ అనుకుంటే తక్షణం ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. నా భార్యగా ఈ ఇంట్లో ఉండాలనుకుంటే నీ తమ్ముడు ఆ తెల్ల చెరిచ్చాకే లోపలికి రా. మళ్ళీ జన్మలు ఆ గడప తొక్కడానికి వీల్లేదు. ఆలోచించుకో. పద లోపలికి. అయ్యా అమ్మా, ఇంత జరిగాక ఇంకా నువ్వు ఇక్కడ ఎందుకమ్మా? మన ఇంటికి వెళ్దాం పద. వయసు వచ్చిన కూతుర్ని వదిలేసి భర్త ఉండి లేనిదల్లా మీతో వచ్చి బ్రతకడం కంటే సుమంగ్లిగా ఇంట్లో ఉండడమే నా గౌరవం. నన్ను క్షమించండి. కన్న వాళ్ళమయ్యుండి అల్లుడు బతికుండగాని మా బిడ్డకు మా చేతులతోనే తలచేరెచ్చేలా చేశావేంటి దేవుడా? ఇదెక్క న్యాయం దేవుడా? అయ్యా అయ్యా, ఏంటయ్యా? అయ్యా జానకి, అమ్మా జానకి, జానకి, జానకి. నాన్న, అయ్యా, నువ్వు మాట్లాడితే ఆకాశంలోకి వెళ్ళిపోతావని ఎగతాళి చేసేదాన్ని. ఇప్పుడు నువ్వు నిజంగానే ఆకాశంలోకి వెళ్ళిపోయేదాన్ని ఎగతాళి చేసావా అయ్యా? బాబు, ఇంకా రావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? పొద్దుపోతుంటారో చెప్పు బాబు. అయ్యా, పోయాక జానకి జానకిని కలవరిచ్చాడు. ఇప్పుడు నిన్ను ఆఖరి చూపు చూసుకోవటానికి కూడా రాలేదయ్యా నీ కూతురు. ఈ పాపిష్టి దాన్ని క్షమించు నాన్న. నా బిడ్డ వాళ్ళ నాన్నని ఆఖరి చూపు చూసుకుంటుంది. తీసి బాబు. చూడమ్మా, ఆఖరిసారి మీ నాన్న చూడమ్మా. నన్ను అన్యాయం చేసి వెళ్ళిపోయాడమ్మా.
బాబు రాజు పెద్దకరం కూడా 3 రోజులు చేసే బాబు. ఓం ఉత్తిష్టంతు భూతజాత ఏతే భూభారక ఏతే విరోధేన బ్రహ్మకర్మ సమారవేత్. ఓం భూః ఓం భువః ఓం స్వః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తచ్చదురేణ్యం భర్గో దేవస్తీమై ధియో యో న ప్రచోదయాత్. బాబు కర్మ చేసిన వారికి ఆడబిడ్డ కీడు పట్టు పెట్టాలి, తీసుకురండి. బాబు పిండాలు తీసుకోండి. అయోధ్య మధురామాయ కాశీ కాంచవందిగా పురీద్వారావతే జైవ సప్తైదే మోక్షదాయగా అహంగాసింగమిష్యామి తత్రైవ నివసామ్యహం ఇతి భ్రవాణ సదంగాసేవ సవలన్న దేశేరంగాశికేదారంగాళ హస్తేశ పట్టిషం పంచక్షేత్రం మఠే నిత్యం మహాపాతకనాశనం దేవా కుర్యాదవక్కుర్యాంబే. తీసుకో తమ్ముడు, కట్టుకో మావయ్య. ఇదిగో రాయుడు, నా చెల్లెలు చింతామణి విషయంలో నీకు అన్యాయం జరిగింది నిజమే. దానికి బదులుగా నేను ఏదో ఒకటి చేస్తాగా, ఎందుకు మరీ అయిపోతావు? ఏం చేస్తావో ఏమో. ఏమో ఏంటి, ఇప్పుడే చేస్తాను, చూసుకో. ఏం పిల్ల, ఎక్కడి దాకా? కోళ్ళ నొప్పుడుతో ఏమో జీపెక్కు, డ్రాప్ చేస్తా. పిచ్చి పిచ్చిగా వాగావంటే పళ్ళు రాళ్ళ కొడతాను. థ్యాంక్స్. మరీ అంత ఫోర్స్ కొట్టకే బస్తీ గుర్రమా, నీకు నేను వరసైనోడే. కాసేపు అలా కట్ట మీదకు పోయి పిల్లగాలి పీల్చుకున్నాను. సినిమాల్లో ఎలాగా చెయ్యట్టుకుని బతిమాలతా పెట్టాయా? ఎత్తి జీపులో బారై అడ్డొచ్చిన ఎరగ తీస్తా. గీత ఎవరనుకున్నావు? నా కాబోయే పెళ్ళం. ఇంకోసారి దాని జోలికొచ్చావో అడ్డంగా నరికేస్తాను. పోరా. నిజమా భూపతి నువ్వు అనేది? నిజం బావా, చెల్లి మీదట్టు. ఆ రాజు మిమ్మల్ని అండ్రాని మాట్లాడినాడు. అతనికి మీరంటే అభిమానం కదా, ఎదురు తిరిగాడు. ఇదిగా ఎట్ట దెబ్బలు తిన్నాం. అంతేకాదు బావా, గీతని పెళ్లి చేసుకుని తిడతానన్నాడు. వారిని మంచితనం తగలయ్యా. అసలు విషయం చెప్తావే. నువ్వే చెప్పు. అదేనండి, అడ్డొస్తే మా బావనైనా నరికి పారేస్తానన్నాడు. అవును బావా. జానకి, జానకి, ఏమిటండి? గీతకి నిశ్చితార్థం త్వరగా సిద్ధం చేసి తీసుకురా. బావా రండి బావా, కూర్చోండి. కూర్చో.
నాన్నగారు ఏమిటిదంతా? నీకు భూపతితో నిశ్చితార్థం. నిశ్చితార్థమా? మరి నాతో మాట మాత్రమేనా చెప్పలేదే? ఆడవాళ్ళని అడిగి నిర్ణయాలు తీసుకోవడం ఈ ఇంటి పద్ధతి కాదు. ఈ రోజు నుంచి మీ పద్ధతి మార్చుకోండి నాన్నగారు. నేను ఈ పెళ్లి చేసుకోవడం లేదు. గీత! అవును, నేను పెళ్ళంటూ చేసుకుంటే మావయ్యనే చేసుకుంటాను. ఎంత ధైర్యమే నీకు? ఆ నీచుని పెళ్లి చేసుకుంటానంటావా? నిన్ను ఆగండి. ఇన్నాళ్ళు మీరు ఏం చేసినా సహించాను, కానీ ఈ రోజు నా కూతురుకు అన్యాయం చేస్తానంటే మాత్రం నేను చూస్తూ ఊరుకోను. ఊరుకోక ఏం చేస్తావు? ఈ పెళ్లి ఆఫ్ చేస్తాను. ఏ అధికారంతో ఆపు చేస్తావు? అధికారంతో కాదండి, మమకారంతో. ఆ మమకారం నాకు లేదనుకున్నావా? ఉండే ఈ పెళ్లికి ఒప్పుకున్నారా? ఒప్పుకునే ముందు మాతో మాట మాత్రమైనా చెప్పారా? మీకు మీరుగా తీసుకునే నిర్ణయాల వల్ల మేము ఎంత బాధపడుతున్నామో మీరు ఏనాడైనా ఆలోచించారా? అన్నీ తెలిసిన మీరు ఆవేశంలో ఎన్ని తప్పులు చేసినా భరించాను. ప్రాణం ఇచ్చే తమ్ముణ్ణి దూరం చేసుకున్నాను. కన్నవాళ్ళని ఎంతో శోభ పెట్టాను. ఎందుకో తెలుసా? మిమ్మల్ని దేవుడుగా భావించే మీ భార్యను కాబట్టి. కానీ ఈ రోజు ఒక తల్లిగా నా కూతుర్ని కసాయి వాడికిచ్చి కట్టబెట్టానంటే నేను సహించలేను. ఏంటమ్మో కసాయి వాడంటున్నావు? ఏమండి, వీడొక నీచుడండి. ఈ రోజు చెల్లి చేత చేస్తున్న వ్యభిచారం మీ పెళ్ళం చేత కూడా చేయిస్తాడు. అది మీకు ఇష్టమేనా? మీ కూతురుకు వేసి కావడం. ఈ రోజు చెల్లితో చేయిస్తున్న వ్యభిచారం రేపు పెళ్ళం చేత కూడా చేయిస్తాడు. మీకు ఇష్టమేనా? మీ కూతురు ఒక వేసి కావడం మీకు ఇష్టమేనా? ఊరందరి చేత దేవుడు అనిపించుకున్న మీరు, మీ మంచితనంతో ఎన్నో జీవితాలు నిలబెట్టిన మీరు, తండ్రిగా మీ కూతురు విషయంలో దయచేసి తొందరపాటు నిర్ణయం తీసుకోకండి. బావా, ఈ ఆడవాళ్ళు ఏదో వాగుతుంటారు, వాళ్ళ మాటలు పట్టించుకోమాక. పంతులు అయ్యా, టైం అవుతోందయ్యా, తాంబూలాలు రెడీ చేయి. అలాగే. బావా మొదలెడదామా? రావే. నా కూతురు చెయ్యి పట్టుకోవడానికి ఎంత ధైర్యం రా నీకు? ఇంకొక క్షణం ఇక్కడ ఉన్నావంటే నీ ఎంత చూస్తాను. చూసావా రాయుడు, బయటికి నడవాల్సింది నేను కాదు నువ్వు. ఇప్పుడు ఈ ఇల్లు నీది కాదు నాది. ఆవేశంలో మళ్ళీ తప్పు చేసి మాకు అన్యాయం చేయకండి. ఏంటయ్యా పెద్ద మనిషి, చంపుతావా? చంపు. నువ్వెట్టని ఘనకార్యం ఏదో చేస్తావని ముందుగానే ఊహించి మా ఏర్పాట్లో మేము వచ్చాం. ఈ ఆస్తి ఇల్లు మొత్తం ఆళ్ళ పేరు రాసిచ్చి ఇప్పుడు భూపతులు బయట పోమంటావేంటి? చూడండి పెద్ద మనుషులు చదవండి. ఈయన గారు స్వహస్తాలతో రాసిచ్చిన ఆస్తి పత్రాలు చదవండి. ఈ పత్రాలు బట్టి చూస్తే ఆస్తి ఇల్లు భూపతి గారిదే. ఆ విషయం ఆ పెద్ద మనిషికి అర్థమయ్యేట్టుగా చెప్పండి. బయటికి నడవండి. భూపతి, ఆస్తి కోసం ఇంత మోసం చేస్తారా? నిన్ను నీ చెల్లెల్ని నరికి పోగులు పెడతాను రా. ఏమండి, వద్దండి, ఈ పాపిష్టి గొడవలు మనకొద్దు. మనం వెళ్ళిపోదాం, పదండి. వద్దండి నాన్న. దయచేయండి. ఇల్లు బాగుంది. ఊరుకో అక్క, ఇప్పుడు ఏమైందని? పదండి మన ఇంటికి వెళ్దాం. రా బావా, రా గీత, రా బావా. ఇంకా ఆలోచిస్తావేంటి? పదండి, పదక్క, రా గీత, రా.
ఏమిట్రా? అమ్మా రావే. ఏమిటి? ఎవరొచ్చారు చూడు. జానకి, అమ్మా జానకి, అమ్మా జానకి, బాగున్నారా అమ్మా? బాబు, నన్ను క్షమించండి అత్తయ్య. అదేంటి బాబు అలా అంటున్నారు? శని దాపరించి ఏదో అలా జరిగిపోయింది. ఇప్పుడు మీరు మామూలు మనుషులు అయ్యారు. మాకు అదే చాలు బాబు, అదే చాలు. లోపలికి రామ్మా. బావగారిని లోపలికి తీసుకురారా. కూర్చోండి బాబు, కూర్చోండి. అమ్మా గీత, కాసిన బంచులు తీసుకురా మా నాన్నగారికి. రాజు ఇట్రా. ఏంటి? అక్క బావ బాధల్లో ఉన్నారు, జాగ్రత్త. ఇంట్లో సరుకులన్నీ అయిపోయినాయి. నేను సరుకులు తీసుకొస్తా గానీ వాళ్ళని జాగ్రత్తగా చూసుకో. నేను చూసుకుంటాను, వెళ్ళు వెళ్ళు. రాజుగాడు కత్తి తీసుకుని పరిగెత్తుతున్నాడే, చింతామణి చంపేస్తాడో ఏమో. మాకు ఆయన వింటారు. నువ్వేం కంగారు పడకు, నేను వెళ్ళి వాడిని తీసుకొస్తాను. నువ్వు జాగ్రత్త అమ్మా. దేవుళ్ళంటే ఆయన్ని ఇంటి నుంచి బయటికి గంటడానికి నీకెంత ధైర్యం రా? చింతామణి, నేను ఒక బజార్ మనిషిని చూడకుండా ఎంతో గొప్ప మనసుతో నా మెళ్ళలో తాళి కట్టిన మహానుభావుడు ఆయన. ఎన్ని జన్మలెత్తిన మనం ఆయన రుణం తీర్చుకోలేం. అది కా చింతామణి. నువ్వు ఇంకేం మాట్లాడొద్దు. నేను ఇప్పుడే ఆస్తి పత్రాలు వెనక్కిచ్చి ఆయన కాళ్ళ మీద పడి క్షమాపణ కోరుకుంటాను. ఆగవే. వదిలే. వారి 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 వాడు పుస్తక కట్టేసరికి ఇంత పతితమైపోయావేంటి? ఇక నేను వదిలితే డేంజర్. ఎలాగూ నీ అంతు చూస్తానని అందరి ముందు శపథం చేశాడు ఆ రాఘవరావు గారు. ఆ పనేదో నేనే చేసి నేరం వాడిపైకి నెట్టేస్తాను. అది పట్టుకోండిరా. అన్నా అక్కడ రాజుగారు మన వాళ్ళు చెల్లి కొడుతున్నాడన్నా. రాజు, చింతామణి చంపడానికి మీ బావను పోలీసులు తీసుకెళ్తున్నారు. నీ అబ్బా మంచి ఊపిరి ఉండగా అడ్డొచ్చదంట మొదలుస్తున్నాయలా. రేయ్, ఇవాళ నీ అదృష్టం బాగుండి ఈ అడ్డొచ్చాడు కాబట్టి సరిపోయిందిరా, లేకపోతే ఎర్రగా తీసేవాడిని. అన్నా ఓహో, ఏమో అనుకున్నాను గానీ నిజంగా నువ్వు వీరుడే అన్నా.
ఈ పెద్దాపురం పెద్దరాయుడు వంశం ఇటు 7 తరాలు అటు 7 తరాల నుంచి మొత్తం ఏరపుత్రులే. అన్నా మాట నిలబెట్టుకున్నావన్నా. కత్తి ఎత్తితే కూని చేయాల్సిందేనా? చేసేసావు. ఈ కత్తి ఆ కత్తేనన్నా. కత్తింటి కూని ఏంట్రా? ఏంటంటా అక్కడ చింతామని కసక్కన పొడిచి చంపేసి ఏం తెలియని నంగనాశలోకి వచ్చి ఇక్కడ కూర్చున్నావు. నాకు తెలియదు అనుకున్నావా? అన్నా వీరుల వంశంలో పుట్టిన వీరాది వీరుడు అన్నా నువ్వు. నేను ఈ కత్తి చేయలేదురా, నాకేం తెలియదురా. ఒక గొప్ప పని చేసినప్పుడు ఒప్పుకొని తీరాలన్నా. అన్నా నేను ఇప్పుడే ఊళ్ళోకి వెళ్ళి పోలీసు వాళ్ళకి ఊళ్ళో వాళ్ళందరికీ నీ ప్రతాపం గురించి రెచ్చిపోయి చెప్పేస్తానన్నా. నాకేం తెలియదంటే నన్ను చంపక తింటాడరా. పొర్రపాటును కూడా పోలీసు వాళ్ళకి చెప్పకరా, ఎర్రగా తీసి నన్ను గురకమ్మ వెక్కిస్తారా. నీ మీద ఒట్టు నాకేం తెలియదురా, నీకు దండం పెడతానని వదిలేరా. నువ్వు మరీ ఇంతగా బతిమల్లుతున్నావు కాబట్టి ఈసారికి దయదలు వదిలేస్తున్నాను. బుద్ధిగా పడుండు. ఇప్పుడు చెప్పు నేనెవరిని? పిఠాపురం పిల్ల జమీందారివి. ఇంకా ఆల్ ఇండియా అందగారివి. అమ్మాయి ఎంత ఘోరం జరిగిపోయింది. చింతామణి చంపేశారని అల్లుడు గారిని పోలీసులు పట్టుకెళ్లారు. లేదు, చింతామణి నేను చంపలేదు. అమ్మాయి జానకి, ఆగమ్మా. అమ్మా జానకి. బావా ఉంటాను. ఇన్స్పెక్టర్ మా బావను వదిలిపెట్టండి. ఏమిటి వదిలిపెట్టాలా? నీకేమైనా మతిపోయిందా? ఆయన గారు చింతామణిని మద్దతు చేశారు తెలుసా? చింతామణిని చంపింది మా బావ కాదు, నేను. అవును ఇన్స్పెక్టర్, మా అక్క కాపురం కూలదోస్తుందన్న కక్షతో ఆ చింతామణిని నేనే చంపాను. నన్ను అరెస్ట్ చేసి దయచేసి మా బావను వదిలిపెట్టండి. ఎన్నాళ్లకు దొరికాడు. నా మీద చేయి చేసుకుని నన్ను ఎదిరిస్తావరా? వీడి అంతు చూసే టైం వచ్చింది. కానిస్టేబుల్ సార్, అతను వదిలేసి వీడి లోపలేండి. అలాగే సార్. రాసు, తొందరపాటులో ఎంత తప్పు చేశావరా? బావా, అన్నీ తెలిసి నువ్వు ఆ చింతామణిని ఎందుకు చంపావు? ఏమిట్రా రాసు, ఎందుకురా ఇంత పని చేశావు? అక్క నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి, అందుకే ఈ పని చేశాను. రాసు, రావే పెళ్లి మర్యాద మమ్మల్ని వదిలు. నోరు ముయ్యవే ముసల్దానా. వారి 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 ఎంత పొగరే నీకు. మర్యాదగా పెళ్లి చేసుకోవే అంటే పెద్ద పోసు కొడతావా? ఇప్పుడు ఈ తాళి బలవంతంగా నీ మెళ్ళో కడితే ఏం చేస్తావే? లేదు. వాసి పిచ్చి మొఖమా, ఆడు నీ మెల్ల తాళి కట్టేది సరదాగా పెళ్లి చేసుకుని నీతో కులుకుదామని కాదు, మీ అమ్మ నోరు మోయిద్దామని. దాని మెల్ల తాళి కట్టేది నీకు అల్లుడైపోతాడు. అప్పుడు వెళ్ళి చెబుతు గాని 2 పనులు ఒక్కసారిగా అయిపోతాయి. ఈడి మెల్ల ఊరి పడిపోద్ది, దీని మెల్ల తాళి తెగిపోతుంది. నువ్వు గానేరా.
బలవంతంగా పెళ్లి చేసుకోబోతున్నాడు. తమ్ముడు, మీ బావగారు నిద్రొచ్చి మమ్మల్ని వచ్చి కాపాడరా. ఇక్కడ అన్యాయం జరిగిపోతున్నదిరా. ఆ తల పోసేయండి రా. ఎందాక మీ ఆయన వచ్చి పొడి చేశాడు, ఇప్పుడు మీ తమ్ముడు వచ్చి ఎరగ చేస్తాడు. అక్కడ స్వార్థ నిలబడతాడు రా, దాని మీద తాడుగట్ట రై తాళి పట్టుంది పడరా. తాళి పొట్టి ఇందాక ఎగిరిపోయిందన్నా. వేరే తాళి పొట్టేందుకు ఇక్కడ ఉందిగా. చెప్పాల్సిన భూపతి మానవైన ఐడియా వచ్చింది. వచ్చి నా కూతురు జోలికి వెళ్ళావంటే మట్టి కొట్టుకుపోతావురా మొదలు దగ్గరాడ. ఆ రోజు మర్యాదగా నీ కూతురినిచ్చి పెళ్లి చేయమంటే అడ్డమైన కూతురు కూసి నన్ను అవమానిస్తావా? ఈ రోజు నీ మొగుడు బ్రతికుండగానే నీ తాళి తెచ్చి నీ కూతురు మెళ్ళలో కడతా. ఎవడడ్డం వస్తాడో చూస్తా. ఏయ్! ఆగు! తమ్ముడు, దీని సంగతి నేను చూసుకుంటాను. ముందెళ్ళాన్ని ఎరగదేయండి రా. ఏంటే నువ్వు రెచ్చిపోతున్నాడే. అవతల నాకు అర్జెంట్ పని వస్తాను. ఎక్కడికి రా? రంకు పని తప్పని ఊరంతా టంకు వేసి చెప్పడానికి. నాకు కూడా జ్ఞానోదయం అయిందిరా. నేను కూడా వస్తా పదా. సరే పద మరి. Yeah.
మర్యాద ఆగిపో, లేకపోతే షూట్ చేస్తాను. ఆగండి ఇన్స్పెక్టర్. చింతామణిని చంపింది నా తమ్ముడు కాదు, ఈ భూపతి. అది నేను కళ్ళారా చూశాను. కావాలంటే కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్తాను. ముందు వాడిని అరెస్ట్ చేయండి. ఆగండి, ఎవరు కదలద్దు. సాక్ష్యం చెప్పడానికి నువ్వు బ్రతికుంటే కదే. తమ్ముడు ఏం భయపడదక్క. ఏమిటా? నాకేం కాలేదు బావా. అంతా దేవుడు దయరా అయ్యా. ఏం కాదులే అమ్మా. దానికి ఇంకా ఆలస్యం చేయడం అంత మంచిది కాదు. వెంటనే వీళ్ళిద్దరికి పెళ్లి చేసుకుందాం. బావ చెప్తే సరే. ఏంటమ్మా నువ్వు మరీ ఆలోచన చేస్తున్నావు? ఇవన్నీ నేను చూసుకుంటాగా, నువ్వు వెళ్ళు. అన్ని నీ తొందరే. వెళ్ళరా లోపలికి. నా వల్ల కాదు. మావయ్య రా. అమ్మా నువ్వన్నా చెప్పవే. రే ఎల్లరా అయ్యా. జానకి, వాడు ఈ రాఘవరావు బావమరిదే కాదు. బావ చెప్తే సరే.